వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీ కట్ట మైసమ్మ తల్లి జాతరలో బీఆర్ఎస్ LPVP కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే KP వివేకానంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థించారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై నిర్వాహకులకు అభినందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన సంప్రదాయాలు, సంస్కృతి మనకు ఆత్మ గౌరవాన్ని ఇస్తాయి. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నెరాజు, వారాల వినోద్, యాదిరెడ్డి, కె శ్రీనివాస్ రెడ్డి, రాఘవ్ రెడ్డి, బాబు గౌడ్, సాయి గౌడ్, రాజ్ కుమార్, జానకీరామ్, కోల శ్రీకాంత్, అజయ్, సంపత్, దినేష్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు బౌరంపేట్ శ్రీనివాస్ రెడ్డి, కుంట సిద్దిరాములు, సమయ నేత గుబ్బాల లక్ష్మీనారాయణ, సాయిరాం రెడ్డి, గని, ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్నటి నుంచి అనగా 7వ తారీఖు 2వ నెల 2020 నుండి శ్రీ కట్టమైసమ్మ జాతర సూరారంలో ప్రారంభమైంది. ఈరోజు బ్రహ్మాండంగా భక్తులంతా కదిలి రావడం జరిగింది. బోనాలు అమ్మవారికి సమర్పించి దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ జాతరకు సంబంధించి పోలీస్ తరఫున దాదాపు 200 మంది సిబ్బందితోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ టీమ్ తరఫున డైవర్షన్స్ మొత్తం ప్రజలకు తెలియపరిచి మల్లారెడ్డి హాస్పిటల్ ముందు నుంచి లెఫ్ట్ డైవర్షన్, అదేవిధంగా సూరారం సిగ్నల్ నుంచి రైట్ సైడ్ ఆక్సిజన్ పార్క్ వైపు డైవర్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బహదూర్పల్లి నుంచి సూరారం వైపు వచ్చే వెహికల్స్ సుచిత్ర వైపు మళ్లించడం జరిగింది. ఈ మళ్లింపు అంతా కూడా ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరికి కూడా తెలియజేయడం జరిగింది, పంచాయతీ కూడా తెలియజేయడం జరిగింది. కావున ప్రజలంతా కూడా రేపు ఇంకా బ్రహ్మాండంగా భక్తుల దర్శనానికి తరలి వచ్చే అవకాశం ఉంది. కావున ఈ రోజు రేపు ఈ ట్రాఫిక్ డైవర్షన్ సూచించిన ప్రకారంగా చేసుకొని చాలా స్మూత్ గా ఈ బందోబస్తుకు సహకరిస్తారని చెప్పి ప్రజలకు విన్నవించుకుంటూ ఈరోజు చాలా బ్రహ్మాండంగా భక్తులు సహకరించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా బందోబస్తు స్మూత్ గా రన్ అవడం జరుగుతుంది. దీనికి సహకరించిన టెంపుల్ ఈవో గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకు, సూరారం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.